హలో గాయ్స్, పుష్ప 2లో అరౌండ్ 20 మినిట్స్ యాడ్ చేశారంట. సో పుష్ప 2 రీలోడ్ వర్షన్ ఎలా ఉందో చూడడానికి వెళ్తున్నాను. ఇంతకీ ఏ థియేటరు, ఏ షోకి, ఎక్కడ వెళ్తున్నాను ముందు ముందు మీకే తెలుస్తానండి. సో థియేటర్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఫైనల్ థియేటర్ దగ్గర రీచ్ అయ్యాను. అది కూడా చాలా కష్టాల మీద, మామూలు లేదు క్రౌడ్ ఇక్కడ. ఇంతకీ ఏ థియేటర్ చూపించలే కదా. సంజా 70mm. అది వెంకీమామ మాసు, ఇది పుష్ప గారి రోలు. మామూలు క్రౌడ్ ఇక. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్. ఎందుకు సుక్కు సార్, ఎందుకు ఇలాంటి సీన్స్ తీసేశారు? హలో గైస్, అదే మన సుక్కు మామని అడుగుతున్నాను అనమాట. ఎందుకు ఈ సీన్స్ తీసేశారు? ఇవేదో ఫస్ట్ యాడ్ చేస్తుంటే మూవీ రిజల్ట్ ఇంకో వేరేలా ఉండేదేమో అనిపించింది నాకైతే. ఫస్ట్ రీలోడ్ వర్షన్ జాన్ 17th అని కన్ఫర్మ్ చేసిన తర్వాత బుక్ మై షోలో ఒకసారి డ్యూరేషన్ చెక్ చేశాను నేను. సేమ్ డ్యూరేషన్ 3 hours 25 minutes అని చూపిస్తుంది. నాకు ఎందుకో డౌట్ వచ్చి మైత్రి వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ఒకసారి చెక్ చేస్తే అందులో వాళ్ళు కన్ఫర్మేషన్ అనమాట. జాన్ 17th రీలోడ్ వర్షన్లో ఉంది, 20 minutes యాడ్ చేసి ఇస్తున్నాం, అది కూడా లో ప్రైస్ 112 rupees అన్నారు. సో సరే అని నేను పేటిఎంలో బాలానగర్ థియేటర్ ఉంది కదా, వింబల్ థియేటర్లో, అందులో ATM షోకి బుక్ చేసుకున్నాను అనమాట. సో మన దరిద్రం తెలిసిందేగా. సో నా డ్యూటీ టైమింగ్స్ వల్ల నేను ఆ షోకి వెళ్ళలేకపోయాను. మనీ బొక్కబడ్డాయి కూడా, అది వేరే విషయం ఉన్నాయండి. సో ఆ తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత సార్ చెక్ చేస్తే సంజాలో ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అవుతున్న టైంలో నాకు ఒక టికెట్ దొరికింది అనమాట. అమ్మాయి ఫైనల్ ఒక టికెట్ దొరికింది, అది కూడా సంజాలో అని చాలా హ్యాపీగా వెళ్ళిపోయాను అనమాట. అక్కడికి తొందరగా వెళ్ళాను, విత్-ఇన్ 30 minutes వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి. కానీ అక్కడి నుంచి ఆ రోడ్డు నుంచి ఆ థియేటర్ లోపల వెళ్ళడానికి ఉన్న క్రౌడ్ చూడండి, మామూలుగా లేదు. ఫుల్ ట్రాఫిజం అయిపోయింది. అక్కడి నుంచి కొంచెం కూడా ముందుకు వెళ్ళడానికి లేదనమాట. అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట అక్కడ. ఎందుకంటే ఒక సైడ్ ఏమో వెంకీమామ మాసు, ఇంకో సైడ్ ఏమో పుష్ప రీలోడ్. రెండు ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యాన్స్ ఫుల్, మామూలుగా లేదు. లోపలికి వెళ్ళి నా బండి పార్క్ చేయడానికి ఆల్మోస్ట్ 15 to 20 minutes పట్టింది. నాకు అప్పటికి షో టైమింగ్ అయిపోయింది కూడా. సో లోపలికి వెళ్ళేసరికి మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నేనేమో మిస్ అయ్యాను అనుకున్నాను. పక్కన వాళ్ళు అడిగాను, ఏం మిస్ అవ్వలేదు, ఏం కొత్త సీన్స్ అయితే ఏం రాలేదని చెప్పారనమాట. ఫస్ట్ టైం చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ ఎంత ఎంజాయ్ చేశానో దానికంటే డబుల్ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఫుల్ క్రౌడ్, మాస్ క్రౌడ్, ఫ్యాన్స్, మామూలుగా లేదు అసలు ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ హాఫ్ సేమ్ ఒక్క సీన్గా యాడ్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లాగే ఉంటుంది అనమాట. ప్రతి సీను, ప్రతి సాంగ్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. ఎక్కడ బోర్ కొట్టకుండా సీన్స్ కానీ, ఆ లివేషన్స్ కానీ, ఆ సాంగ్స్కి అంటే రీసెంట్గా రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కదా, అలా పుష్ప 2 రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూపించారు అనమాట ఫ్యాన్స్ అక్కడ. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ జాతర సీక్వెన్స్ అయిపోయిన తర్వాత నుంచి న్యూ సీన్స్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏవైతే క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఎక్స్టెండ్ వర్షన్లో ఆన్సర్స్ ఇచ్చారు. మెయిన్గా డాట్స్ని చాలా బాగా కనెక్ట్ చేశారు అనిపించింది నాకైతే. స్క్రీన్ ప్లే ఈజ్ గుడ్, వెరీ గుడ్. సెకండ్ హాఫ్లో ఏదైతే మనం ఫస్ట్ టైం చూసినప్పుడు నెగిటివ్ అనిపించిందో సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే, ఇప్పుడు ఈ ఎక్స్టెండ్ వర్షన్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ చాలా బెస్ట్ అనిపిస్తుంది మనకైతే ఓవరాల్గా. అండ్ ఒకటి సిండికేట్ మీటింగ్ సీన్ ఉంటుంది, మంచి ఎలివేషన్ సీన్. అదైతే తోపు ఉంటుంది, ఎర్ర చొక్కా అనే కాన్సెప్ట్ మీద. ఇది జాలిరెడ్డి సీన్ కూడా ఉంటుంది అనమాట, అది ఇంకా చాలా బాగుంటుంది. టోటల్ 5 to 8 minutes ఉంటుంది ఆ సీన్ అయితే. తోపు ఉంటుంది ఆ సీన్. అండ్ తర్వాత రామేశ్వరంలో సచిన్ సీన్ ని ఎక్స్టెండ్ చేశారు. మనకి ఫస్ట్ టైం చూసినప్పుడు షెకావత్ క్యారెక్టర్ ఎందుకు ఇలా ఉంది అలా ఉంది అనిపించింది కదా. సో ఆ సీన్ లో అసలే షెకావత్ క్యారెక్టర్ మనకి చూపిస్తుంది అనమాట. చాలా బాగుంది. మంచి అక్కడ అంటే కొంచెం థ్రిల్, కొంచెం ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ బాగుంటుంది అనమాట. అదైతే షెకావత్ క్యారెక్టర్ ఏం చేసింది, పుష్పని ఎలా ఇబ్బంది పెట్టింది అనేది ఆ సీన్ అనమాట. సో అదే టూ గుడ్, చాలా అంటే చాలా బాగుంది అదైతే. ఇంకా అసలైంది ఏంటంటే ఇంట్రో ఫైట్లో నీరజ్ దూకిన తర్వాత ఏమైంది అనే విషయం మనకు తెలియదు. సో ఇప్పుడు ది ఎక్స్టెండ్ వర్షన్లో ఆ తర్వాత ఏమైంది, ఏం జరిగింది, ఆ జపనీస్ మీటింగ్ ఏమైంది, దానికి ప్రజెంట్ ఉన్న దానికి కనెక్షన్ ఏంది, ఇవన్నీ చాలా క్లియర్గా అండ్ చాలా క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేసి అనిపించింది నాకైతే. ఫుల్ టూ కూడా ఉన్నాయి ఆ సీన్స్ అయితే. జపనీస్ సీన్స్ అయితే ఏంది, సిండికేట్ సీన్ ఒకటి, షికావత్ సీన్ ఒకటి, ఇవైతే చాలా బాగా వర్కౌట్ అయినాయి.
నెక్స్ట్ వచ్చేసి క్లైమాక్స్‌లో ఒక చిన్న ఎమోషనల్ బిట్ ఉంటదనమాట. అందరికీ తెలిసిందే అదే చైన్ సీను. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఈ చైన్ సీన్ ఒక్క సీన్ ఉంటే బాగుండు కదా అనిపించింది చాలా మందికి. సో, అదైతే ఈ ఈ ట ఈసారి క్లియర్ అయిపోయిందనమాట. క్లైమాక్స్‌లో చిన్న 28 సెకండ్స్ ఉంటదంతే. మంచి ఎమోషన్ అనిపించింది ఆ సీన్ చూసిన తర్వాత. సో, ఓవరాల్‌గా చూసుకుంటే యాక్చువల్‌గా మూవీ వచ్చేసి 3 అవర్స్ 21 మినిట్స్. ఈ 20 మినిట్స్ యాడ్ చేయడం వల్ల 3 అవర్స్ 40 మినిట్స్ వచ్చిందనమాట. సో, ఇంటర్వెల్ ఒక 15 మినిట్స్ యేసుకొని ఓవరాల్‌గా మీరు ఒక థియేటర్‌లో 4 అవర్స్ ఉండాల్సొస్తదనమాట. సో, ఈ 4 అవర్స్ వర్త్ అంటే కంపల్సరీ వర్త్ అనిపిస్తది. కంపల్సరీ మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మెయిన్ థింగ్ హైదరాబాద్‌లో ఏందంటే సింగిల్ స్క్రీన్స్ లేవు. ఓన్లీ సంజ అండ్ బాలనగర్‌లో, విమాలు ఉన్నాయి అంతే. రిమైనింగ్ అన్ని మల్టీప్లెక్స్‌లోనే ఉన్నాయి. ఇంక ఐనాక్స్ పీవీఆర్‌కెళ్ళామంటే 4 అవర్స్ 30 మినిట్స్ దాకా పడతది. అట్లా ఉంటది ఆ యాడ్స్ అయ్యి పడటం వల్ల. సో, ప్రిఫర్ సంధ్య ఆర్ బాలానగర్‌లో ఉన్న ఆ థియేటర్‌కెళ్ళండి విమల్ థియేటర్‌కి. బాగా ఎంజాయ్ చేస్తారు. 4 అవర్స్ వర్త్ అనిపిస్తది మీకైతే. మీకున్న డౌట్స్ అయన్నీ క్లియర్ అయిపోతాయి దెబ్బకి. ఒక మంచి ఇంప్రెషన్ వస్తది. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు సుకుమార్ సార్‌ని చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. ఏంది రైటింగ్ ఏంది? ఆ క్యారెక్టర్ ఏంది? ఎందుకు అలాంటి సీన్స్ రాసుకున్నారు అది ఇది అని. కానీ చూసిన తర్వాత మీకనిపిస్తది ఎన్ని దాచారో లోపల అని. ఈ ఎక్స్‌టెండ్ అవుతున్న డ్యూరేషన్ వల్ల ఇలాంటి సీన్స్ కట్ చేయాల్సొచ్చింది. లేకపోతే ఇలాంటి సీన్స్ పెట్టుంటే టాక్ ఇంకో వేరేలాగా ఉండేదనమాట. సో, 4 అవర్స్ వర్త్. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు థియేటర్‌లో. చూడాలి రీలోడ్ వర్షన్ చూడాలంటే వెళ్లి చూసేసేయండి. ఫస్ట్ హాఫ్ చూడ అంటే ఫస్ట్ హాఫ్‌లో నేను సాంగ్‌లో చిన్న పిల్లలతో చేసే సాంగ్ ఉంది కదా! డాన్స్. అది యాడ్ చేస్తారేమో అనుకున్నా కాకపోతే అది యాడ్ చేయలేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఏముండవు. సీన్స్ అయితే ఏముండవు. కాకపోతే సెకండ్ హాఫ్‌లో సీన్స్ ఉంటాయి. మంచి వర్త్ సీన్స్, విజువల్ వర్త్ సీన్స్, ఎలివేషన్స్, ఎమోషన్ ఎవ్రీథింగ్ ఈస్ వర్క్‌డ్. అంటే చాలా బాగున్నాయి సీన్స్ అయితే. సో, రీలోడ్ వర్షన్ ఈస్ ఫార్ బెటర్ దెన్ ఫస్ట్ వర్షన్ అనమాట. సో, గో అండ్ వాచ్ నియర్ బై యువర్ థియేటర్. చూసుకోండి. ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా చాలా తక్కువున్నాయి. 130 రూపీస్‌కెళ్ళాను నేనైతే. సో, మీ దగ్గర ఎంత టికెట్ రేట్స్ ఉందో చూసి వెళ్ళండి. ఎంజాయ్ చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. వర్త్ వర్త్ యువర్ టైమ్. సో, థంబ్‌నెయిల్‌లో చెప్పా కదా! డౌన్ డౌన్ అనేది. అది నేనొక వీడియో క్లిప్ ప్లే చేస్తాను లాస్ట్‌లో. అది చూసి మీరే కామెంట్ చేయండి. అసలు ఎవరు డౌన్ డౌన్ అన్నారనేది. సో, దట్స్ ది వీడియో గైస్. సో, హోప్ యూ లైక్డ్ ఇట్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సినిమాలు చూస్తూ ఉండండి. ఎంజాయ్ చేస్తూ ఉండండి. హ్యాపీగా ఉండండి. జై హింద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Cheers, brother.